హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో మే 21కు మనం బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్ అనేటువంటి కాన్సెప్ట్ అయితే కోర్సును స్టార్ట్ చేస్తున్నాం. ఈ కోర్సుకు సంబంధించినటువంటి కమ్ సమ్ కామన్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ను ఇక్కడ వీడియోస్ గా చేస్తున్నాం. దాంట్లో సంబడి ఆస్కింగ్ ఓకేనా సమ్ ప్రాజెక్ట్ ఐడియాస్ ఫర్ ఎస్క్యూఎల్ అని చెప్పేసి అడుగుతున్నారు. దానికి సంబంధించినటువంటిది మనం ఏం చేస్తున్నామండి అంటే, అసలు ఇక్కడ ప్రాజెక్ట్ అనేటువంటిది, అసలు ప్రాజెక్ట్ మీన్స్ వాట్ అండి? ఇట్స్ కంప్లీట్ environment. That means here we are giving some input to the system, and that input is processed using some okay na, logics, and then it store the data in a computer, and then okay na, if we want that data is again display on screen, అంటే మనకు కావాలి అనుకున్నప్పుడు దాన్ని డిస్ప్లే చేసుకోవచ్చు. డేటా అనేటువంటి దాన్ని సిస్టమ్ లో స్టోర్ చేయొచ్చు. మరి ఇవన్నీ మొత్తం మనమే చేస్తామా ఇదంతా అంటే నో. ఇక్కడ ప్రాజెక్ట్ అనేటువంటిది 3 పార్ట్స్ గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. వన్ ఈజ్ ఫ్రంట్ ఎండ్ పార్ట్, అంటే దట్ మీన్స్ ఇక్కడ మనకు ఆన్ స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో దాన్ని ఫ్రంట్ ఎండ్ అని చెప్తాం. ఇక్కడ మనకు ఫ్రంట్ ఎండ్ వచ్చేసి ఈ హెచ్టిఎంఎల్ పేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రంట్ ఎండ్ గా చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అన్నప్పుడు ఎంటర్ స్టూడెంట్ ఐడిని ఎంటర్ చేయమని చెప్పేసి మనకి ఇక్కడ ఒక జియుఐ మోడ్ అయితే ఉంటుంది. జియుఐ, ఇది జియుఐ అని చెప్తాం. అంటే స్టూడెంట్ ఐడి అండ్ స్టూడెంట్ నేమ్, ఎస్ నేమ్, స్టూడెంట్ నేమ్ ను ఎంటర్ చేస్తున్నాం, ఎస్ నేమ్ ను ఎంటర్ చేస్తున్నాం. అండ్ తర్వాత ఏం చేస్తున్నాం అండి అంటే, ఇక్కడ ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్ అనుకుందాం, ఏజ్ ఆర్ లేదంటే డేట్ ఆఫ్ బర్త్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పేసి ఇక్కడ మనకు సబ్మిట్ బటన్ అయితే ఉంటుంది. సబ్మిట్ బటన్ ఓకేనా, సబ్మిట్ బటన్. ఈ సబ్మిట్ బటన్ ను క్లిక్ చేస్తే నీకు ఏమైతుంది, ఈ డేటా అనేటువంటిది ఇక్కడ మళ్ళీ అప్లికేషన్ లెవెల్లో సమ్ ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది. ఫైనల్ గా ఈ డేటా అనేటువంటిది డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. ఇది 3 స్టేజెస్ ఆఫ్ డేటా స్టోరింగ్. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకు డేటా అనేటువంటిది రిట్రైవ్ చేసుకోవాలన్నా కూడా ఇట్లే చేస్తూ ఉంటాం. అప్పుడు మనకేమైతుంది, ఇక్కడ నుంచి డేటా ఇట్లా వచ్చి ఇప్పుడు స్టోర్ అయింది, తర్వాత రిట్రైవ్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంది, స్క్రీన్ మీదకి వస్తుంది. ఇది అయితే దీనికోసము ఈ ఒకవేళ నువ్వు హెచ్టిఎంఎల్ డెవలపర్ అయితే ఓకే, నో ప్రాబ్లం, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ కూడా నీకు తెలిసి ఉంటది. అండ్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ అంటే దట్ మీన్స్ ఇక్కడ నువ్వు జావా కానీ ఆర్ లేదంటే పైథాన్ కానీ ఏదో యూజ్ చేసి ఇక్కడ నీ బిజినెస్ లాజిక్ అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఉంటావు. అండ్ మన రోల్ మన రోల్ అంటే దట్ మీన్స్ డేటాబేస్ డెవలపర్ రోల్ ఆర్ లేదంటే ఎస్క్యూఎల్ డెవలపర్ రోల్ ఏంటండి అంటే, ఇక్కడ ఈ డేటాబేస్ లో ఇక్కడ నుంచి వచ్చినటువంటి డేటా ఎట్లా స్టోర్ కావాలి అంటే ఇక్కడ నువ్వు ఏం చేయాలి, ఓకేనా, సమ్ బేసిక్ కమెంట్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసి ఒక టేబుల్ క్రియేషన్ కు సంబంధించినటువంటి క్వైరీని ఓకేనా జనరేట్ చేసి పెడతావు. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఏదైతే ఫామ్ ఫిల్ చేసినావో ఈ ఫిల్ చేసినటువంటి ఫామ్ నుంచి డేటా వచ్చేసి ఈ క్వైరీని యాక్టివేట్ అయ్యి దీంట్లో డేటా అనేటువంటిది స్టోర్ అవుతుంది. దానికోసం ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావండి అంటే, ఓకేనా, సింపుల్ గా టేబుల్ ను ఎట్లా క్రియేట్ చేయాలి అండ్ ఆ టేబుల్ ను హౌ టు ఫంక్షనింగ్ దట్ టేబుల్. సో ఇట్లా నువ్వు కొన్ని కాన్సెప్ట్స్ అనేటువంటివి ఓకేనా ఐడియా ఉంటే సరిపోతుంది అని చెప్తున్నా. ఓకే, సో ఈ ఈ ఇక్కడ సో ఇది మనకు తెలియాల్సినటువంటి విషయం. ఏమని చెప్తున్నాం, హౌ వాట్ ఈస్ టేబుల్ and how to create the tables and okay na SQL skills like create tables, insert data into table, select data from table, update the data, delete the data. ఈ ఆపరేషన్స్ అనేటువంటిది తెలిస్తే ఓకేనా సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ప్రాజెక్ట్ లో మన రోల్ అనేటువంటిది పెద్దగా ఉండదండి. మనం ఎంతసేపు ఉన్నా ఏం చేసి ఇస్తాం, కస్టమర్ కు ఏ ఫార్మాట్ లో డేటా అనేటువంటిది కావాలో
ఆ ఫార్మాట్ లో టేబుల్ అనేటువంటిది క్రియేట్ చేస్తే సరిపోతుంది అంతే. అండ్ సమ్ లైబ్రరీస్, ఓకేనా, సమ్ లైబ్రరీస్, దోస్ లైబ్రరీస్, ఓకేనా. ఇక్కడ ఏం చేస్తున్నాం, టేబుల్ క్రియేషన్ అంటే ఇక్కడ ఏమైతుంది, ఒక బుక్స్ అనేటువంటి ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. ఈ టేబుల్ కు బుక్ ఐడి, టైటిల్ ఆఫ్ ది బుక్, ఆథర్ నేమ్ ఆఫ్ ది బుక్, అండ్ పబ్లికేషన్ ఇయర్, అండ్ నెక్స్ట్ సమ్ ఏమని చెప్తున్నాం, ఎడిషన్స్ కానీ జనరేషన్స్ కానీ అట్లా రాస్తున్నాం. అండ్ మరి ఈ బుక్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటి అంటే ఒక న్యూ బుక్ యాడ్ చేయడం దీంట్లోకి, అండ్ నెక్స్ట్, ఓకేనా, సో సర్చింగ్ ఆఫ్ ది బుక్స్, అండ్ లిస్ట్ ఆల్ ద బుక్స్, అండ్ టైటిల్ తోటి సెర్చ్ చేయడం, ఆథర్ తోటి సెర్చ్ చేయడం, ఇట్లా డిఫరెంట్ సెర్చింగ్ కాన్సెప్ట్స్ అనేటువంటి వాటిని, ఓకేనా, ఇక్కడ మనము క్రియేట్ చేస్తాం. ఇది పర్సనల్ లైబ్రరీ డేటాబేస్ కు సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ సమ్ బేసిక్ కస్టమర్ ఆర్డర్ సిస్టమ్. ఇది ఒక కాన్సెప్ట్. కస్టమర్, ఇది ఒక ప్రాజెక్ట్. దీంట్లో కస్టమర్ కు సంబంధించినటువంటి కస్టమర్ ఐడీస్ ను క్రియేట్ చేయడం, అండ్ కస్టమర్ నేమ్ క్రియేట్ చేయడం, వాళ్ళకి ఈమెయిల్ ఐడీస్ అనేటువంటి వాటిని క్రియేట్ చేయడం, అండ్ మరి కస్టమర్ ఏం చేస్తుంటాడు, సమ్ ఆర్డర్స్ అనేటువంటివి పెడుతూ ఉంటాడు కాబట్టి ఆర్డర్ టేబుల్ ను క్రియేట్ చేయడం. ఆర్డర్ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఆర్డర్ టేబుల్లో ఏముండాలి, ఆర్డర్ ఐడి అనేటువంటిది ఉంటుంది. అండ్ ఈ ఆర్డర్ అనేటువంటిది ఏ కస్టమర్, ఓకేనా, క్రియేట్ చేసిండు, ఆ కస్టమర్ యొక్క ఐడి ఏంటి, తర్వాత ఆర్డర్ డేట్ ఎప్పుడు ఎప్పుడు చేసిండు, అండ్ వాటికి సంబంధించినటువంటి ఫంక్షనింగ్. అండ్ సమ్ ఇది ఇంకా నువ్వు మూవీస్ కానీ మూవీ ఐడి అండ్ టైటిల్ అండ్ రిలీజ్ ఇయర్, అండ్ ఇట్లా నీకు యాక్టర్ ఎవరు, ఇదంతా ఏంటండి అంటే నీవు ఏ కేటగిరీ మీద వర్క్ చేస్తున్నావు, నీవు ఏ కేటగిరీ మీద వర్క్ చేస్తున్నావు. స్టూడెంట్ కేటగిరీ మీద వర్క్ చేస్తున్నా, స్టూడెంట్ టేబుల్ క్రియేట్ చేయాలి. అండ్ ఎంప్లాయీ, ఓకేనా, కేటగిరీ మీద డొమైన్ మీద వర్క్ చేస్తున్నా, ఎంప్లాయీకి సంబంధించినటువంటి డేటాను క్రియేట్ చేయాలి. దానికి సంబంధించినటువంటి ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేయడం, అండ్ నెక్స్ట్ ఎంప్లాయీ డెసిగ్నేషన్స్ క్రియేట్ చేయడం. లేదు నేను ఒక రిటైల్ కు సంబంధించినటువంటి కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తున్నా, అప్పుడు ఏం చేస్తావు, ఆ ప్రోడక్ట్ యొక్క ఐడీస్, ఆ ప్రోడక్ట్ యొక్క నేమ్స్, ప్రోడక్ట్ ఎక్స్పైరీస్. సో ఇట్లా మనం ప్రోడక్ట్ కు సంబంధించినటువంటి దాని మీద, ఓకేనా, ఇక్కడ టేబుల్ అనేటువంటిది క్రియేట్ చేయాలి. ఇది అంటే మనము డొమైన్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రాపర్ డొమైన్ మీద వర్క్ చేస్తే సరిపోతుంది అని చెప్తున్నాం. అండ్ చూడండి ఇక్కడ ఇంకా సింపుల్ బ్లాగ్స్ ను క్రియేట్ చేయడం. బ్లాగ్స్ బ్లాగ్స్ అంటే బ్లాగ్ క్రియేట్ చేసినప్పుడు ఆ బ్లాగ్ కు టేబుల్స్ ఏముంటాయి అంటే టేబుల్స్, పోస్ట్స్, ఓకేనా. అంటే బ్లాగ్ అనేటువంటిది ఎందుకోసం, సమ్ డేటా అనేటువంటి దాన్ని పోస్ట్ చేయడం కోసం. పోస్ట్ ఐడి ఏంటి, టైటిల్ ఏంటి, కంటెంట్ ఏంటి, అండ్ క్రియేటెడ్ ఎట్, ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తున్నాం, అండ్ సమ్ కామెంట్స్ టేబుల్, కామెంట్ ఐడి ఇట్లా. అండ్ నెక్స్ట్ దీనికి ఎస్క్యూఎల్ స్కిల్స్ ఏం కావాలండి అంటే దేనికైనా కూడా క్రియేటింగ్ అండ్ నెక్స్ట్ ఇన్సర్టింగ్, సెలెక్టింగ్ అనేటువంటి స్కిల్స్ మీద మనం వర్క్ చేస్తాం. అండ్ స్కూల్ ఎన్విరాన్మెంట్ మీద క్రియేట్ చేసినప్పుడు ఇందాకనే చెప్పినా నేను, స్టూడెంట్ అండ్ కోర్స్ అండ్ నెక్స్ట్ వాటి మధ్యలో ఉండేటువంటి రిలేషన్షిప్ అనేటువంటిది క్రియేట్ చేస్తాం. ఇట్లా మనకు కావాల్సినటువంటి ఒక ప్రోడక్ట్ ను ఏ డొమైన్ మీద మనం వర్క్ చేస్తున్నాం అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని, ఏ డొమైన్ మీద వర్క్ చేస్తున్నాం అనేటువంటిది బేస్ చేసుకొని అక్కడ, ఓకేనా, సో డేటా అనేటువంటిది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి అంటే, ఓకేనా, ఈ కోర్స్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ అంటే మనం ఏమని చెప్తున్నాం, ఓకేనా, బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ విత్ వరాకిల్ అనేటువంటి కోర్స్ అయితే లాంచ్ చేస్తున్నాం. మరి ఈ కోర్స్ ఎక్కడ అవైలబుల్ గా ఉందండి అంటే pythonlife.in/వరాకిల్ -live.html అనేటువంటి వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకు బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ విత్ వరాకిల్ అనేటువంటి, ఓకేనా, కోర్స్ విజిబుల్ అవుతుంది. ఓకేనా, ఈ కోర్సును మీరు రిజిస్టర్ చేసుకోవడానికి ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేటువంటివి ఉన్నాయి. అండ్ మనం ఏం సిలబస్ ను కవర్ చేస్తున్నామండి అంటే ఎస్క్యూఎల్ కు సంబంధించినటువంటి ఒక 12 చాప్టర్స్ అయితే ఇక్కడ కవర్ చేస్తున్నాం. అండ్ పిఎల్ఎస్క్యూఎల్ కు సంబంధించినటువంటి ఒక
8 చాప్టర్స్, టోటల్ గా 20 చాప్టర్స్ ను కవర్ చేస్తున్నాం. వీఆర్ కవరింగ్ హ్యూజ్ ఇన్ఫర్మేషన్ హియర్. ఓకేనా? ఇక్కడ నాట్ బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్. ఏంటి? దీంతో పాటు నాట్ ఓన్లీ దిస్ పార్ట్, దీంతో పాటు పిఎల్ఎస్క్యూఎల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు బాగా ఆలోచించాల్సింది ఏంది అండి అంటే, ఇక్కడ ఈ ఎస్క్యూఎల్ అనేటువంటిది ఫర్ ఆల్ పైథాన్ డెవలపర్స్ రిక్వైర్డ్ ఎస్క్యూఎల్, జావా డెవలపర్స్ రిక్వైర్డ్ ఎస్క్యూఎల్, అదర్ ప్రోగ్రామింగ్ డెవలపర్స్ రిక్వైర్డ్ ఎస్క్యూఎల్, అండ్ ఓన్లీ ఇఫ్ యూ వాంట్ వర్క్ ఆన్ ఎస్క్యూఎల్ అండ్ పిఎల్ఎస్క్యూఎల్. అండ్ మీరు ఏం చేస్తారండి అంటే ఇది కావాలి అంటే ఇక్కడ జావా అనేటువంటిది ఓన్లీ ఫర్ జావా డెవలపర్స్, అండ్ పైథాన్ అనేటువంటిది ఓన్లీ ఫర్ పైథాన్ డెవలపర్స్. కానీ ఇక్కడ ఎస్క్యూఎల్ అనేటువంటిది ఇట్ ఈస్ ఫర్ ఆల్. ఓకేనా? పైథాన్ డెవలపర్స్, జావా డెవలపర్స్ అండ్ పిఎల్ఎస్క్యూఎల్ డెవలపర్స్ అందరు నేర్చుకోవాల్సినటువంటి ఓకేనా కోర్స్ పిఎల్ఎస్క్యూఎల్. దీని అయితే మనము అంటే ఎస్క్యూఎల్ అండ్ పిఎల్ఎస్క్యూఎల్, అండ్ దీన్ని అయితే మనము May 21st అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా? యూటిలైజ్ దిస్ వన్, అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. థ్యాంక్ యూ.